నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, నా వీడియోకి లైక్ కొట్టండి. మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఈరోజు చేయబోయేది వెజ్ బిర్యానీ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టేసుకోవాలి. కడాయి వేడయ్యాక 250 గ్రామ్స్ వరకు ఆయిల్ని పోసేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని వేసేసుకోవాలి. రెడ్గా ఫ్రై చేసుకోవాలి. బిర్యానీలోకి కదా మనము ఫ్రై చేస్తుంది ఉల్లిపాయ ముక్కలు. రెడ్గా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. ఇలా రెడ్గా ఫ్రై అయ్యేంత వరకు మనము ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని చల్లగా చేసేసుకోవాలి. వెజ్ బిర్యానీ కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్ ఆన్ చేసుకొని గిన్నె వేడయ్యాక 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసేసుకోవాలి. నెయ్యి వేస్తే బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి ఆయిల్ మంచిగా వేడయ్యాక మసాలాలన్నిటిని వేసేసుకోవాలి. బిర్యానీ పువ్వు, లవంగ, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, మిరియాలు, జాపత్రి, ఇలాచి, బగారి ఆకు, నల్ల యాలకులు, సాజీరా, దాల్చిన చెక్క, బగారి ఆకుని వేసేసుకోవాలి. పెద్దగా ఉన్నాయి, నేను త్రుంచి వేసేస్తున్నాను. మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. మసాలాలన్నిటినీ వేసేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని వేసేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకొని మరొక 5 మినిట్స్ ఉల్లిపాయ ముక్కలని ఫ్రై చేసుకోవాలి. మూత తీసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలని వేసేసుకోవాలి. కరివేపాకుని వేసేసుకోవాలి. పుదీనాని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కరివేపాకు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని 1 స్పూన్ వరకు పసుపుని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలని వేసేసుకోవాలి. బీర్నిస్ ముక్కలని వేసేసుకోవాలి. క్యారెట్ ముక్కలని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. గిన్నెతోనైనా గ్లాస్తోనైనా రైస్ని తీసి కొలిచి పోసుకొని 3 టైమ్స్ మంచిగా వాటర్లో కడిగి పెట్టేసుకోవాలి. మూత తీసుకొని ముక్కలు ఉడికాయా లేదా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ముక్కలు సగం వరకు ఉడికిపోయాయి. 1 కప్పు వరకు పెరుగుని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. పెరుగు వేయడం వల్ల వెజ్ బిర్యానీ చాలా బాగుంటుంది. 1 స్పూన్ వరకు కారం పొడి, 1 స్పూన్ వరకు ఉప్పు, 2 స్పూన్ల వరకు ధనియా పౌడర్, 1 స్పూన్ వరకు గరం మసాలాని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. కడిగి పెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. రైస్ విరగకుండా ఉంటాయి. ఇలా వేసుకుంటే బిర్యానీ పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. రైస్ విరగకుండా నెమ్మదిగా రైస్ని కలుపుకోవాలి. ఏ గిన్నెతోనైతే రైస్ తీసుకున్నామో అదే గిన్నెతోని వాటర్ని కొలుసుకోవాలి. గిన్నెతోని 1.5 వరకు రైస్ను పోసేసాను. 1.5 వరకు వాటర్ని తీసుకోవాలి. రైస్ కుక్కర్ కదా, 1కి 1 పోసుకోవాలి. ఎక్కువ పోసేస్తే అన్నము మెత్తగా అవుతుంది. వాటర్ పోసిన తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల ఆయిల్ ఉంది కదా, అదే ఆయిల్ని మొత్తము పోసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ని చేతితో నలిపి వేసేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్ల బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసుకొని మూత పెట్టేసుకొని పైన క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ని ఇలా జరుపుకుంటే ఆవిరిపోకుండా ఉంటుంది. కుక్కర్ని మళ్ళీ ఆన్ చేస్తున్నాను చూడండి. 15 మినిట్స్లో మనకి అన్నం రెడీ అయిపోతుంది. నేను ఇప్పుడు అన్నం రెడీ అవ్వడానికి వచ్చింది. లాస్ట్లో 1 నెంబర్ మీద ఉంది చూడండి. అన్నం అయిందని విజిల్ వస్తుంది చూడండి. ఇప్పుడు విజిల్ వస్తుంది కదా, ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకొని ఆవిరిని ఇలా తీసేసుకోవాలి. పైన క్లిప్ను జరిపితే ఆవిరంతా పోతుంది. మూత తీసుకొని అన్నం చూస్తే చాలా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో చూడండి. వెజ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక ప్లేట్లో వేసి చూపిస్తున్నాను. ఇంట్లో ఉన్న సోనా మైసూర్ రైస్తోనే నేను బిర్యానీ చేసి చూపిస్తున్నాను. మీ దగ్గర బాస్మతి బియ్యం ఉంటే బాస్మతి బియ్యంతోనే ఇలా చేసేసుకోవచ్చు. అన్నం మొత్తము పొడి పొడిగా వచ్చింది చూడండి. పెరుగు రైస్తో సర్వ్ చేస్తున్నాను. టేస్ట్ మాత్రం అద్దరిపోయిందండి. ఇలా పెరుగును కలుపుకొని తింటే, పెరుగు రైస్తో తింటే చాలా టేస్ట్గా ఉందండి.
మీరు కూడా చేసుకొని తినండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. నా వీడియోకి లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.